హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రివ్యూ ఆఫ్ ద ఫిలిం వాలా 2 బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్. టైటిల్లో ఏదైతే చెప్పారో సినిమాలను కూడా ఎగ్జాక్ట్లీ అదే చూపించారు. మలయాళంలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి 200 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే సాధించింది. మరి మూవీలో నిజంగానే అంత దమ్ము ఉందా? ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. మన రివ్యూస్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వాలా 2 గురించి చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో డైరెక్టర్స్ అందరూ కూడా ఈ 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క లైఫ్ మీద పడ్డారేంట్రా బాబు అని అనిపించింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన విత్ లవ్, తర్వాత యూత్, ఇప్పుడు వాలా 2, ఇవే కాదు చాలా సినిమాలు ఉన్నాయి. మెయిన్లీ 10th అండ్ ఇంటర్ స్టూడెంట్స్ లైఫ్ మీద తీస్తూ సక్సెస్ కొడుతున్నారు చాలా మంది డైరెక్టర్లు. ఇప్పుడు అదే జానర్లో వచ్చిన ఈ మూవీ కూడా చాలా ఎంగేజింగ్ గా, నీట్ గా, ఎక్కడా బోర్ కొట్టకుండా ఆ నాస్టాల్జియా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్ గా చూపించారు. నాకైతే మూవీ నచ్చింది. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులైన నలుగురు ఫ్రెండ్స్, కాలేజీలో వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు తీసుకునే డెసిషన్స్, వాళ్ళకి ఎలాంటి సమస్యలను తీసుకొచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ఎలా కంబ్యాక్ అయ్యారు, బయట దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ఆ ప్రయాణంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఫైనల్ గా గమ్యాన్ని చేరుకున్నారా లేదా అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ చెప్పాలంటే న్యాచురాలిటీ. ఎక్కడ ఓవర్ చేయకుండా చాలా సింపుల్ గా కథ నడిపించారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్ లో ఉండే మధుర జ్ఞాపకాలు, వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే అల్లరి, కొన్ని ఫన్నీ మూమెంట్స్, ఇవన్నిటిని కూడా చాలా బాగా చూపించారు. ఇంకా ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అంటే లీడ్ రోల్ చేసిన ఆ నలుగురు అబ్బాయిలు. సోషల్ మీడియా స్టార్స్ ని మెయిన్ లీడ్ గా ఇచ్చి వాళ్ళ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చి అద్దరగొట్టారు. అందరికీ అదే ఫీల్ వస్తుందో లేదో తెలియదు కానీ మెయిన్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారో అందులో ఎలాంటి డౌట్ లేదు. క్లైమాక్స్ లో ఎమోషనల్ గా ఎండ్ చేశారు. చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల మన తెలుగు డైరెక్టర్స్ యొక్క రెఫరెన్స్ యూజ్ చేశారు, మూవీ డైలాగ్స్ యూజ్ చేశారు. అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ప్రతిది కూడా బాగానే అనిపించింది నాకైతే. కాకపోతే ఏదైనా మైనస్ ఉందంటే కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. మేబీ అది అందరికీ వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఒకసారి ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ కి కనుక కనెక్ట్ అయితే కుర్ర వాళ్ళకి మాత్రం మేబీ బోర్ అనిపించకపోవచ్చు. మలయాళంలో వాజా 2 గా రిలీజ్ అయింది, తెలుగులో వాలా 2 గా రిలీజ్ చేశారు. వాజా 1 కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. లాస్ట్ లో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ ఆ సినిమా చూసినా చూడకపోయినా ఈ సినిమా ఈజీగానే అర్థం అవుతుంది. సో ఓవరాల్ మూవీ బాగానే అనిపించింది. డీసెంట్ వాచ్ అని చెప్తా. మీకు వీలైనప్పుడు థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ గా ఉంటారని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.